సపోజ్ అసలు థింక్ చేసే కెపాసిటీనే లేదనుకోండి, దట్ ఈస్ ద మెజారిటీ. సార్ లేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఒక మోడల్ ఫాలో అవ్వాలి కదా. అందరికీ మీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు, మీకున్నంత థింకింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళు చావాలి అంతే, వాళ్ళు చావాలి. అంటే వాళ్ళ థింకింగ్ మీరు ఎలా అయితే మీరు పారాగ్రాఫ్స్ తీశారు బుక్లోంచి దొంగలించానని చెప్పారు, వాళ్ళు వ్యక్తినే దొంగలించుకుంటున్నారు. అదే నమ్మకం వాళ్ళది. అది తప్పంటారా? మళ్ళీ చెప్పండి. మీరు పారాగ్రాఫ్ దొంగలించుకుని పెట్టుకుంటారు, మీదని చెప్తారని చెప్పారు. వాళ్ళు దొంగలించుకోవట్లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. గుడ్డిగా నమ్మటం అంటే మీ జెన్యున్. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం ఫాలో అవడం అది వేరే కేటగిరీ, వాళ్ళ లాభం కోసం ఫాలో అవడం వేరే కేటగిరీ. నిజంగా లాయల్గా ఫాలో అవుతున్నారు అనుకోండి, దట్ ఈస్ ద క్రౌడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే మీరు అవసరం కోసం నమ్ముకుని అది వేరే, అది బిజినెస్. అది బిజినెస్. నాకు మీ దగ్గర నుంచి ఒక లాభం వస్తుంది, అప్పుడు మేము నమ్మినట్టు మిమ్మల్ని నటింపజేయటం కానీ వేరే వాడిని నటింపజేయడం కానీ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. దట్ అగైన్ బికమ్స్ దేర్ ఓన్ సెల్ఫ్. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీబడి. అంతే కదా, దే ఆర్ ప్రిటెండింగ్ టు ఫాలో. ఇట్స్ ఎ కాన్షియస్ చాయిస్, మైండ్ఫుల్ చాయిస్. కరెక్ట్. సో ఇప్పుడు మరి చాలామంది గురువులని లేదు భగవంతుడిని వాళ్ళ పద్ధతుల్లో వరాల కోసమే నమ్ముతారు. ఏదో మనం నమ్మితే అది కరెక్టే కదా, అది మైండ్ఫుల్ చాయిసే కదా. అది దట్ ఈస్ మిక్స్డ్ విత్ ఈగో. ఈగో ఎందుకు వస్తుందంటే వందలు వేలు లక్షల మంది గుళ్ళో క్యూలో లైన్లో ఉంటారు. ప్రతి ఒక్కడికి వాడు ఇండివిజువల్ కోరిక ఉంటుంది. ఇప్పుడు నాలాంటి తెలియని ఏం చేస్తాడో, నన్ను మట్టుకు చూసుకుంటా, నేను మట్టుకొని వాడు అండో, కానీ నన్ను చూసుకుంటాడు. నన్ను మట్టుకు చూసుకుంటే వేరే వాళ్ళని కేర్ చేయదని చెప్తున్నా నేను ఏదైనా బ్రాకెట్లో. అప్పుడు మీకు ఫస్ట్ లిస్ట్లో ప్రయారిటీ వస్తుంది. అంతే. నన్ను చూసుకో దేవుడా అంటే ఓన్లీ ఐఎమ్ మేకింగ్ ఏ 1-to-1. నన్ను మట్టుకు చూసుకో అంటే వేరే వాళ్ళని వదిలే. బికాస్ ఇప్పుడు దేవుడు అందరినీ చూసుకుంటాం అనేది జరగదు. బికాస్ హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ కమ్స్ బిట్వీన్ డిఫరెన్సెస్. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, అవతల వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ కంపారిజన్ లేకపోతే డబ్బుని ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీరు మిలియనేర్ అయ్యి నేను మిలియనేర్ అయితే అసలు మీనింగ్ లేదు, దానికి వాల్యూ లేదు. సో పుట్టిన ప్రతి మనిషి నేనే బాగుండాలి, నాకు డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి అంటే అందరూ బాగుండాలి. దేవుడు ముందు అందరూ సమానం వాళ్ళే చెప్తారు. దేవుడికి అసలు ఉండకూడదు అంటే 10 దన్నాలు ఈడు ఎక్కువ పెట్టాడా, 3 కొబ్బరికాయలు ఈడు తక్కువ కొట్టాడని ఆయనకి మెజర్మెంట్ ఉంటుందేమో నాకు తెలీదు. బట్ మనం ఇచ్చే డెఫినేషన్ ప్రకారమే అందరూ సమానం అనుకుంటే సమానం అనే దానికి మీనింగ్ ఉండదు. Then happiness and sadness, both of them lose their meaning. So the experience of life itself becomes null and void. So everything is relative. Yeah. So మరి coming back to నమ్మకం. Yeah. నమ్మకం గుడ్డి నమ్మకం అంటున్నారు. Can you define గుడ్డి నమ్మకం అంటే? See, గుడ్డి నమ్మకం అంటే నా పాయింట్ ఏంటో నేను చెప్తాను. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను కాలేజ్ టైంలో నేను ఒక సినిమా చూస్తున్నాను. ఆ టైంలో న్యూస్ రిలీజ్ చేశారు. సుభాష్ చంద్రబోస్ లేకపోతే భగత్ సింగ్ ఇలాంటి నా ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన చప్పట్లు కొట్టేసి లీగ్స్ పోయి నరిచేవాడు సుభాష్ చంద్రబోస్ వస్తే. నేను ఆయన అడిగాను, సుభాష్ చంద్రబోస్లో ఏం చేసాడో తెలుసా నీకు అన్న? తెలియదు. అడిగి స్వాతంత్ర యోధుడు అని తెలుసు, ఎక్కడ ఫైట్ చేసాడు తెలుసా? తెలియదు. ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది? ఓకే, ఫ్రీడమ్ ఫైట్ జరుగుతుంది. హిట్లర్ మీద అభిప్రాయం ఏంటన్న? ఆ కర్కోడ్ అక్కడ బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ బల్క్ ఆఫ్ హిజ్ లైఫ్ టైం హిట్లర్ని కలవటానికి ట్రై చేసాడు. ఎందుకంటే బ్రిటిష్ మన ఎనిమి. అప్పుడు మనం పోరాడుతున్నాం. బ్రిటిష్ వాజ్ ఫైటింగ్ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో. ఎనిమీ ఈజ్ ఏ ఫ్రెండ్ అనే దాంట్లో సుభాష్ చంద్రబోస్ ఇస్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ హిట్లర్ టు గెట్ సపోర్ట్. ఈ జాపనీస్ వర్ హెల్పింగ్ హిమ్ ఇన్ దట్. ఇప్పుడు నాకు ఎంత తెలుసు, అవును, నేను లెగిసి చెప్పడం కూడా అట్లా ఆడు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు? వాడి నమ్మకం గుడ్డిది కాబట్టి. ఆడికి ఏమీ తెలీదు. అది కూడా అడగల అసలు. అంటే ప్రోగ్రామింగ్ అది. సుభాష్ చంద్రబోస్ యోధుడు మన దగ్గర పార్టీ అంటున్నది అంటే అది ఇట్స్ ప్రోగ్రామ్ ఎమోషన్. అదే ఓకే, ఇప్పుడు అర్థమైంది. చూస్తే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అనుకోండి, అసలు పరిగెడిస్తాం అంటారు. వాడు ఏం పరిగెట్టినా కూడా విన్నాడు. ఈ ఫ్యాన్స్ హీరోస్ ఉంటారు కదా, రైట్? యా. సో ఇప్పుడు నేను ఒకసారి చిరంజీవి గారిది విజయవాడలో చూసాను ఒక ఫంక్షన్. ఇప్పుడు కాదు, మెనీ ఇయర్స్ బ్యాక్. ఐ థింక్ ఇట్స్ రాఘవేంద్ర గారు పెళ్లి సందడి 100 days ఏదో సంథింగ్ లేదు. ఇప్పుడు స్టేజ్ మీద అందరూ ఉన్నారు. చిరంజీవి గారు ఎవరు వెళ్ళి మాట్లాడుతున్నా
వేదిక నుంచి పెద్దలందరూ చిరంజీవి గారు ఒక ఓంకార శబ్దం వస్తుంది క్రౌడ్ నుంచి. మళ్ళీ ఏదేదో మళ్ళీ వస్తుంది. ఆయన పేరేంటి, ఆయన తిట్టినా పోయినా నాకు అర్థం కాదు. మిగతా దాని ఇంట్లో దే రియాక్టింగ్ టు ద సౌండ్ ఆఫ్ చిరంజీవి నేమ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కల్ట్. అది నథింగ్ టు డూ విత్ ఆయన యాక్టింగ్ బాగా చేసిరా, సినిమా బాగుందా, ఇది బాగుందా కాదు. దే ఆర్ అబ్సెస్డ్ విత్ హిమ్ అంతే, విత్ ద ఐడియా, నాట్ విత్ ఐడియా, హిమ్ యాజ్ అ పర్సన్ అంతే. యూనో అప్పుడేంటి మీకు ఫ్యాన్స్ ఇప్పుడు టెక్నికల్గా ఒక హీరో అంటే ఒక యాక్టర్ అనేవాడు బాగా యాక్ట్ చేయాలి, ఇట్స్ పద్ధతి ప్రకారం, కథ బాగుండాలి, అది ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోతారు సినిమా ఫెయిల్ అయితే. అవును, ఎందుకంటే వాళ్ళకి అతను బాగా యాక్టింగ్ చేసాడా, సినిమా బాగుంది అనేది పాయింట్ కాదు, మేము నమ్మింది ఒకటి ఫెయిల్ అయింది, వాళ్ళ పాపం అక్కడి నుంచి వస్తుంది మాట, అక్కడ లెట్ డౌన్. యా, దట్ ఈస్ దోస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ కల్ట్స్.